కాబట్టి అంత కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు 7 ఎక్స్ప్రెస్లో అయితే ఉన్నా. సికింద్రాబాద్ నుంచి చెల్లపల్లి వెళ్తున్నా. సికింద్రాబాద్ ఒక ట్రైన్, మళ్ళీ గురించి ఒక ట్రైన్. సికింద్రాబాద్ నుంచి చెల్లపల్లి వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళి మనం చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చెల్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం మనకి 4, 5, 6, 7, 8, 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. బాగా డెవలప్ చేశారు చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే. లిఫ్ట్లు ఉన్నాయి. హాయ్ హలో అందరికీ నమస్తే. మనం ఈ వీడియోలో చెల్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఈరోజు అయితే ఈ వీడియోలో మనం చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ చెల్లపల్లి స్టేషన్ వచ్చేసి January 6th ఇనాగ్రేషన్ అయితే చేశారు మన PM నరేంద్ర మోడీ గారి చేతులతో. చూడండి, ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది. అసలు రైల్వే స్టేషన్ అంటే నమ్ముతారా? ఇలా ఉంది చూడండి ఒకసారి. ఇది రైల్వే స్టేషన్ లాగా లేదు, ఎయిర్పోర్ట్ లాగా ఉంది. చూడండి ఒకసారి, ఎయిర్పోర్ట్ లాగా ఉంది కదా. ఇది ఎయిర్పోర్ట్ కాదండి, మన చెల్లపల్లి రైల్వే స్టేషన్. ఎంట్రీ చూడండి ఎలా ఉందో. ఎయిర్పోర్ట్ రేంజ్ లో ఉంది ఎంట్రీ అయితే. అక్కడ పక్కనే పార్కింగ్ అయితే పెట్టారు. అక్కడ బైక్స్ కానీ, ఆటోస్ కానీ, కార్స్ కానీ అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ లోపలికి అయితే ఎంట్రీ అవుదాం. ఏమన్నా కట్టారా బాబా, కాలమ్స్ చూడండి ఒకసారి. డిజైన్ మాత్రం ఎక్సలెంట్. అసలు దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో అయితే చెల్లపల్లిని మాడిఫికేషన్ అయితే చేసినారు. ఎంట్రీ చేద్దాం లోపలికి అయితే. ఇంటీరియర్ ఎయిర్పోర్టా లేకపోతే రైల్వే స్టేషనా? ఒకసారి చూడండి డిస్ప్లే బోర్డు. శబరి ఎక్స్ప్రెస్ రేపల్లె. బాబా బాబా ఏమన్నా ఉంది అసలు, ఎయిర్పోర్ట్ లా ఉంది అసలు. మన చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే 6th January మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే ఇనాగ్రేషన్ అయితే జరిగింది. డిజిటల్ గా, అంటే ఆయన డైరెక్ట్ గా చేయలేదు, ఇక్కడికి వచ్చి. చూడండి ఒకసారి ఇలా ఉంది. iPhone 15+. ఏం కన్స్ట్రక్షన్ చేసినారు. ఇలాగే వస్తే స్ట్రైట్ గా మనము 1 to 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ చూడండి. 1 to ఏరో మార్క్ అయితే చేసినారు కదా. 1 to 9 ప్లాట్ఫామ్ 1 to 9 వరకు ఎగ్జిక్యూటివ్ లాంచ్, ఫ్లైట్, స్టేషన్ మేనేజర్, ఎస్కలేటర్, మెట్ల లిఫ్ట్, రిజర్వ్ లాంచ్, ఫుడ్ ప్లాజా, ఏసీ వెయిటింగ్ రూమ్, బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది, వెయిటింగ్ రూమ్ అంతా ఇక్కడ అంతా డిస్ప్లే చేశారు. ఎక్సలెంట్ కదా అసలు. వన్ టు 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. ఎక్సలెంట్గా వస్తుంది కదా అసలు. ఇది ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంది.
కన్స్ట్రక్షన్ అయితే 8 to 9 ప్లాట్ఫామ్స్. కొత్తగా ఇనాగ్రేషన్ జరిగింది కాబట్టి అంత కూడా ఉన్నాయి. ఇది ప్లాట్ఫామ్ నంబర్ 1. ఇక్కడ 7 లిఫ్ట్ అయితే ఉన్నాయి, ఎస్కలేటర్ కూడా ఉన్నాయి. ప్లాట్ఫామ్ నంబర్ 1 to 9 వరకు. కాచిగూడ సికింద్రాబాద్ టెర్మినల్ తర్వాత చర్లపల్లి టెర్మినల్ అయితే పెద్దదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సికింద్రాబాద్ కాచిగూడ స్టేషన్లకి అయితే రద్దీ అయితే తగ్గుతుంది. కొద్దిగా క్లియర్గా ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు ప్రయాణికులు. ఇంతకుముందు ఫుల్ రష్ ఉంటుండే కదా, ఆ రష్ అయితే తగ్గుతుంది కొద్దిగా ట్రాఫిక్ స్టేషన్ ఓపెన్ ఇనాగ్రేషన్ చేయడం వల్ల. ఇంకా చాలా మినీ బ్లాగ్ లాగా చేస్తున్నా. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ అయితే చేసినాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా.